కృష్ణ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ గత మనం సక్సెస్ఫుల్గా 18 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాం. వీటితో పాటు ఆర్కే ఓవర్సీస్ కూడా మనతే. మనం ఫారెన్ కూడా పంపిస్తున్న పిల్లల్ని మనం యూఎస్కి, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి. ఈ ఎక్స్పీరియన్స్, ఈ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక మంచి యూనివర్సిటీ కావాలి మన సౌత్ ఇండియన్ పిల్లలు కావాలనే ఉద్దేశంతో మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ యూనివర్సిటీకి వచ్చాము. ఇది మన టోటల్ తెలంగాణ, ఏపీ అండ్ సౌత్ ఇండియా కూడా మన టోటల్ మన ఆథరైజ్డ్ పీపుల్. ఇది ప్రజెంట్ ఈరోజు మనం ఇక్కడ నిజామాబాద్లో ఆఫీస్ ఐటీఎం యూనివర్సిటీ ఆఫీస్ ఓపెన్ చేశాము. దీనికి కానీ మన నిజామాబాద్ బ్రాంచ్ కానీ మన కర్ణాకర్ రెడ్డి తీసుకుంటారు ఇక్కడ టోటల్ కూడా. సో మన పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నా, అతి తక్కువ కాస్ట్లో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ యూనివర్సిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది మన ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. మేజర్గా మన పిల్లలకు కావాల్సింది ఒక 4 పాయింట్స్ అండి. సో మేజర్గా ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, ట్రావెల్ ఏంటి, సెక్యూరిటీ బాగుందా, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఏంటి. సో ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మనం ఇది మీకు ఇందాక చెప్పిన ప్రకారం 28 years ఓల్డ్ యూనివర్సిటీ అండ్ ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కేజీ నుంచి పీజీ దాకా ఉంది మనకి ఎడ్యుకేషన్ అనేది. సో ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసుకొని అండ్ మన పీజీ వరకు ఉంది. ఇందులో దాదాపు యూనివర్సిటీ 350 క్యాంపస్ ఉంది. ఇందులో స్పోర్ట్స్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ ఢిల్లీలో మన మొత్తం ఇండియా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ అనేది గ్వాలియర్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఇండియా. ట్రావెలింగ్ పర్పస్ తీసుకుంటే మనకి ఇండియా వెళ్ళే మన ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గ్వాలియర్ స్టాప్. అండ్ ఇంకొకటి గ్వాలియర్ ఎంత సేఫెస్ట్ అంటే ఇట్స్ డిఫెన్స్ ఏరియా అండ్ కంటోన్మెంట్ ఏరియా. సో సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మనకి పిల్లలకి. అండ్ మోర్ ఓవర్ ఇంత దూరం నుంచి మన పిల్లలు అక్కడికి వెళ్తున్నప్పుడు క్యాంపస్లో హాస్టల్ ఇంపార్టెంట్. సో అందుకోసం మనము విత్ ఇన్ క్యాంపస్లో హాస్టల్ ప్రొవైడ్ చేసాం పిల్లలకి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో మేజర్గా ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయి మనకి. ఒకటి తురారి క్యాంపస్ ఉంది, ఒకటి సితోలి క్యాంపస్ ఉంది. సో తురారి క్యాంపస్లో అబ్బాయిల హాస్టల్ ఉంటుంది మనకి, సితోలి క్యాంపస్లో గర్ల్స్కి హాస్టల్ ఉంది. అండ్ హాస్టల్ ఉంది. ఇదే ఇంకొక అడ్వాంటేజ్ మన యూనివర్సిటీకి ఏంటంటే ఒక 300 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందులో మనకు ఉంది, గర్ల్స్ హాస్టల్. సో మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనం పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా ప్రయారిటీ ఇస్తారు. సో దీనికోసం అని మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం అని ఇక్కడ నుంచి మనం చెఫ్స్ తీసుకెళ్ళాము. సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. సో క్యాంపస్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేజర్ ఇంకొక 24/7 సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఇందులోనే సెక్యూరిటీ వాల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వితౌట్ అప్రూవల్, పర్మిషన్ లేకుండా స్టూడెంట్స్ బయటికి వెళ్ళకుంటుందండి. డెఫినెట్గా పర్మిషన్ తీసుకోవాలి. వార్డెన్ ఉంటారు, హెల్ప్ ఉంటేనే మనం బయటికి వెళ్తాం. అండ్ ఇంకొకటి విషయం, మేజర్గా మనం ఎందుకు ఇట్లా వేరే స్టేట్స్కి వెళ్ళాలంటే మేజర్గా దీంట్లో మనకి ఈ యూనివర్సిటీలో 1000+ ఫారెన్ స్టూడెంట్స్ మనం చదువుతున్నారు ఇందులో. అదేవిధంగా ఇండియా నుంచి ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ రావడం వల్ల వీళ్ళకి స్టూడెంట్కి, మన తెలుగు పిల్లలకి మేజర్గా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది జనరల్గా. సో అందుకోసమని వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు హిందీ వచ్చేస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు ఈ ఇంగ్లీష్ రావడం వల్ల ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఈజీగా క్రాక్ చేస్తున్నారు. మేజర్గా ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు వేరే 800 కంపెనీస్తో ఎంఓయూస్ ఉన్నాయి మన యూనివర్సిటీకి. దాంతోపాటు కొలాబరేషన్ ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్ ఐబీఎంతో కొలాబరేషన్ ఉంది, అదేవిధంగా AWS అమెరికాతో కొలాబరేషన్ ఉంది. ఈ కొలాబరేషన్ ఉండడం వల్ల 30% to 40% స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఆ కంపెనీకి ఏ విధంగా ప్లేస్మెంట్ అవ్వాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనే సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్పిస్తూ 4th year ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 to 40% ప్లేస్మెంట్ జాబ్ తీసుకుంటారు. సో మనకి ఈ 4 పాయింట్స్ ఎవరైనా సరే పేరెంట్స్, స్టూడెంట్స్ ఆలోచించుకుంటే మంచి ఎడ్యుకేషన్ కావాలంటారు. అండ్ ఇంకోటి ట్రావెలింగ్ తీసుకుంటారు. ట్రావెలింగ్ మన యాక్సెస్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, సెక్యూరిటీ అంటారా విత్ ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉంది, అండ్ ఫుడ్ మన ఫుడ్ ఉంది. అండ్ అందరికన్నా మించి ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్కి కావాల్సింది చదువుతో పాటు 4th year మంచి ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ వైజ్లకి నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే దగ్గర ఇక్కడ గవర్నమెంట్ ఎంఓయూస్ అంటారు. జనరల్గా మన యూనివర్సిటీ ఒక ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్స్ మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఇండస్ట్రీ చేసుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఒకటి చెప్పగలుగుతాం పిల్లలకి కూడా, ఇందులో సీట్స్ అనేది ఎక్కువ లేవండి, వీటికి తక్కువ సీట్స్ ఉంటాయి. మనము నిజామాబాద్ సరౌండింగ్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఇది మనకు ఆథరైజ్డ్ ఆఫీస్ మనకి ఐటీఎం యూనివర్సిటీకి ఇక్కడ రావడం వల్ల సో మనము స్టూడెంట్ ఫస్ట్ గ్రాప్ చేస్తాం స్టేజ్ ఇంటర్నెట్ మన స్కోర్ ఎలా ఉంది, నార్మల్ ఇంటర్వ్యూ తీసుకుంటాం, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంది, ఈ 30 to 40% ఉన్నారంటే వాళ్ళకి అడ్మిషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో
ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పే మెసేజ్ ఒకటి అండి, ఎర్లీగా రండి. ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి మన పిల్లలందరూ కూడా. అప్రోచ్ అవ్వండి ఆఫీస్కి రండి, మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తీసుకోండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి, మీకు అడ్మిషన్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు కరుణాకర్ రెడ్డి అండి. నిజామాబాద్ ఐటీఎం యూనివర్సిటీ బ్రాంచ్ హెడ్గా ఇక్కడ నేను ఉన్నాను. నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు కృష్ణా సార్ గారికి, మన CEO స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజామాబాద్ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ వైజ్గా కావచ్చు, ఇటువంటి ఏదైనా సలహా కావాలన్నా, ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలన్నా ఇక్కడ మన ఆఫీస్ 24/7 ఓపెన్ ఉంటుంది. ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు. రెండు, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి రావచ్చు, అప్లికేషన్ ఇక్కడే ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా నేను పూర్తిగా ఇక్కడ అందుబాటులో ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తాను. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి వినాయక్ నగర్ విశాల్ మార్ట్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ మీకు అర్థం.